హలో వరల్డ్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? యాక్చువల్లీ చైల్డ్హుడ్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా అండి. బట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా చేద్దామని ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఈ స్టోరీకి పునాది 1989లో పడింది. అది ఒక మహానుభావుడు పుట్టిన సంవత్సరం. అతను పుట్టిన తర్వాత ఎన్నో అద్భుతాలు జరిగాయంట. ఒక ఇది అలా చాలా జరిగాయంట. ఓకే, ఆ సార్ ఎవరో చెప్పండి అంటారా? అతను ఎవరో కాదండి, నేనే. ఓకే, అర్థమైంది. ఇవే తగ్గించుకుంటే మంచిది అనే కదా మీ ఫీలింగ్. సరే, మరి మెయిన్ టాపిక్ స్టార్ట్ చేద్దామా? ఓకే, ఇది ఒక పెద్ద జర్నీ అని చెప్పచ్చు. ఇంట్రెస్టింగ్ జర్నీ అని కూడా చెప్పచ్చు. టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద లైఫ్ అని కూడా అనుకోవచ్చు. ట్విస్ట్ అనుకోవచ్చు. రాంగ్ జర్నీ అని కూడా అనుకోవచ్చు. డిజాస్టర్ జర్నీ అనుకోవచ్చు. సక్సెస్ఫుల్ స్టార్ట్ అని కూడా అనుకోవచ్చు. అంతెందుకు, ఈ స్టోరీ ఉన్నాక మీకు ఒకటి అనిపించవచ్చు, అరే పటాన్ చెరువులో ఫార్మా కంపెనీ నుంచి హైటెక్ సిటీలో ఐటీ కంపెనీకి షిఫ్ట్ అవ్వడానికి హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్ళి, అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళి, ఫ్లైట్ ఎక్కి లండన్ వెళ్ళి, అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చి బెంగళూరు వెళ్ళి మళ్ళీ హైదరాబాద్లో హైటెక్ సిటీ వెళ్ళాలా? డైరెక్ట్గా పటాన్ చెరువు నుంచి హైటెక్ సిటీ క్యాబ్ బుక్ చేసుకోవచ్చు కదరా అని అనిపించవచ్చు మీకు. అదే ట్విస్ట్ అండి. లెట్స్ స్టార్ట్ ద డిస్కవరీ ఆఫ్ రూట్. అసలు నేను ఇండియా వదిలి వేరే కంట్రీకి ఎందుకు వెళ్ళాలనుకున్నాను? మనం ఎవరైనా ఫారిన్కి వెళ్ళినప్పుడు అందరికీ ఒక కామన్ ఫీలింగ్ ఉంటుంది. వావ్, యూకే వెళ్తున్నాడు, ఆర్ యూకే వెళ్ళాడు, యూఎస్ వెళ్తున్నాడు, ఆర్ యూఎస్ వెళ్ళాడు, ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యాడు, లక్కీ ఫెలో, అలా ఇలా అని చెప్పి ఊహించుకుంటాం, అనుకుంటాం. కానీ ఒక్కరు కూడా అడగరు అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది వీరు అని. చాలామంది బోర్డింగ్ పాస్ని మాత్రమే చూస్తారు. కానీ ఆ బోర్డింగ్ పాస్ వెనకాల ఉన్న నిద్రలేని రాత్రులు, కన్నీళ్ళు, ఫెయిల్యూర్స్, స్ట్రగుల్స్, ఫియర్, ఆ స్టోరీని ఎవరు చూడరు. ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే స్టోరీ లండన్ జర్నీ గురించి మాత్రమే కాదు, ఫ్లైట్ జర్నీ గురించి మాత్రమే కాదు, వీసా జర్నీ గురించి కూడా కాదు. ఇది ఒక మనిషి తన లైఫ్లో ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఒక రియలైజేషన్ జరిగి ఆలోచించి, ఇక్కడ ఇంకేం మిగలలేదు మనకంటూ, ఏం సపోర్ట్ లేదు, ఆర్ మనకంటూ ఏం డెవలప్మెంట్ లేదు అని అనుకున్న రోజు నుండి మొదలైన జర్నీ. నిజానికి ఐఎమ్ ఏ ప్రౌడ్ ఇండియన్. ఐ లవ్ మై ఇండియా. సో నేను పెరిగింది, చదివింది అంతా కూడా చిత్తూరు డిస్ట్రిక్ట్, తిరుపతి, నెల్లూరు సైడ్ కాబట్టి నిజంగా తిరుపతి అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత హైదరాబాద్, చెన్నై, కేరళ, మహారాష్ట్ర, ఎన్నో బ్యూటిఫుల్ సిటీస్ ఉన్నాయి, ఎన్నో బ్యూటిఫుల్ స్టేట్స్ ఉన్నాయి. సో నాకు ఎప్పుడు కూడా ఇండియా దాటి బయటకు వెళ్ళాలి అని లేనే లేదు అసలు. ఈ భూమి, ఈ మనుషులు, ఈ కల్చర్ నాకు చాలా ఇష్టం. మరి ఎందుకు వెళ్ళాను? మనీ కోసమా? కెరియర్ కోసమా? ఫారిన్ లైఫ్ కోసమా? కొంచెం అవన్నీ కూడా ఉన్నాయి. కానీ అస్సలు రీజన్ ఇంకొకటి ఉంది, చెప్తా. లైఫ్లో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. వీటన్నింటినీ నేను సంహౌ హ్యాండిల్ చేసేసాను. ఏడుస్తూనో నవ్వుతూనో ముందుకు నడిచేశాను. కానీ ఒక ప్రాబ్లం మాత్రం నన్ను రోజు రోజుకి చంపేస్తూ వచ్చింది. అదే ఆఫీస్ ఎన్విరాన్మెంట్. ఎస్, నా విషయంలో ఇదే రీజన్. వేరే వాళ్ళకి మేబీ వేరే రీజన్స్ ఉండొచ్చు, నాకు మాత్రం ఇదే నా ట్రిగ్గర్ పాయింట్. నేను ఇక్కడ ఎవరి పేరు స్పెసిఫిక్గా చెప్పదలుచుకోలేదు. ఐ హ్యావ్ ఫ్యూ రీజన్స్. మళ్ళీ ఆ డ్రామాటిక్ నేమ్స్ నా నోటితో పలకాలనుకోవట్లేదు. బట్ చూద్దాం, ఫ్యూచర్లో సిచ్యువేషన్ వస్తే ఆర్ నేను అవుట్ బస్ట్ అయితేనో అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఇప్పుడు కూడా ఇది ఎందుకు చెప్తున్నాను, ఈ పాయింట్ ఎందుకు హైలైట్ చేస్తున్నాను అంటే అసలు ఈ లండన్ జర్నీ స్టార్ట్ అవ్వడానికి ఇదే ట్రిగ్గర్ అయిన పాయింట్, అందుకని చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ నేను ఎవరిని అన్వాంటెడ్గా బ్లేమ్ చేయట్లేదు, ఎందుకంటే నేను రియల్గా ఎక్స్పీరియన్స్ అయిన సిచ్యువేషన్స్ కాబట్టి చెప్పాలనుకుంటున్నాను. నేను ఎంత ఫీల్ అయ్యానో నాకే తెలుసు. కొన్ని మాటలు, కొన్ని ఎక్స్ప్రెషన్స్, కొన్ని కామెంట్స్, కొన్ని జోక్స్ స్లోగా రోజు రోజుకి నా కాన్ఫిడెన్స్ని తినేస్తూ వచ్చేసి. కొన్నిసార్లు నేను రూమ్లోకి వెళ్ళగానే, ఆఫీస్ క్యాబిన్స్ రూమ్స్ ఉంటాయి కదా, అక్కడ కొలీగ్స్ కాన్వర్సేషన్ టక్కన ఆగిపోయేది. కొన్నిసార్లు నవ్వులు వినిపించేవి, నేను రాగానే సైలెన్స్.
మీరు నిజంగా నేను తప్పు చేశానంటే డైరెక్ట్గానే మాట్లాడుకోవచ్చు కదా, బట్ ఎందుకు దొంగల్లాగా మాట్లాడుకోవడం? సో మీరు అలా మాట్లాడుకుంటున్నారు సీక్రెట్గా అంటే దట్ మీన్స్ మీరు మాట్లాడుకుంటుంది నిజం కాదు. టార్గెటెడ్గా ఒకరిని డౌన్ గ్రేడ్ ఆర్ కిందకు లాగేయాలని చూస్తున్నారు, రైట్? కానీ సిచ్యువేషన్స్ ఏదైనా, సినారియోస్ ఏదైనా, అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసినప్పుడు వచ్చే ఫీలింగ్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. స్లోగా నన్ను నేనే డౌట్ చేయడం స్టార్ట్ చేశాను. ఏంటి, నేను ప్రొఫెషనల్గా సరిపోనా? సో నాకు అంత ఎక్స్పర్టీస్ లేదా? నా కమ్యూనికేషన్ సరిగ్గా లేదా? ప్రాబ్లమా? నా పర్సనాలిటీలో ఏదైనా ప్రాబ్లం ఉందా? అయినా వీటి టాపిక్స్లో ఇంకొక టాపిక్ చాలా చాలా గుర్చేస్తుంది అనమాట. ఏంటంటే మ్యారేజ్ టాపిక్. ప్రతి వాడికి ఏ కన్సర్న్ లేనట్టు సొసైటీలో మ్యారేజ్ అంటే ఒక ఏజ్ వచ్చినాక మ్యారేజ్ చేసుకోకపోతే అదొక పెద్ద కన్సర్న్. అసలు మ్యారేజ్ చేసుకోకపోతే వాళ్ళు వాల్యూ ఇవ్వలేరా? పక్కనున్న మనిషికి ఒక మనిషిగా చూడలేరా? ఏమో మరి, అది మీకే వదిలేస్తున్నా. సో మీరే రియలైజ్ అవ్వాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా వచ్చేటివి ప్రతిరోజు నా బ్రెయిన్లో తిరుగుతూనే ఉండేటివి అనమాట. వర్క్ చేయలేకపోయాడి, ఫోకస్ చేయలేకపోయాడి ప్రశాంతంగా. నేను చేస్తే చాలా క్రిటికల్ జాబ్, సో అక్కడ ఫోకస్ చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇలా క్వశ్చన్స్ చేసి ఇలా ఒకరిని డిస్టర్బ్ చేసేస్తే మైండ్ని ఎలా కాన్సన్ట్రేట్ చేస్తాం వర్క్ మీద? సరే, అక్కడికి అయిపోయిందా అంటే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాక ఫేస్ మీద స్మైల్ ఉండదు. ఇంకా ఇంట్లో వాళ్ళని చూసి మన ప్రాబ్లమ్స్ చెప్పలేక ఏదో ఆర్టిఫిషియల్గా స్మైల్ చేసి రూమ్లోకి వెళ్ళి డోర్ వేసిన తర్వాత ఆ స్మైల్ పోద్ది. చాలా రోజులు కూడా కాదు, చాలా ఇయర్స్ సైలెంట్గా ఏడ్చాను. ఎవ్వరికి చెప్పలేదు. ఎందుకంటే మన సొసైటీలో అబ్బాయిలు ఏడవడం వీక్నెస్ అని అనుకుంటారు. అబ్బాయిలు మనుషులు కదా. నిజమేంటంటే స్ట్రాంగ్గా కనిపించే వాళ్ళకు కూడా హార్ట్ బ్రేక్ అయ్యే మూమెంట్స్ చాలా ఉంటాయి. సమ్టైమ్స్ బయటకు ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు, ఆర్ ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం చేసుకోలేని వాళ్ళు మన చుట్టూ ఉండొచ్చు. ఒక స్టేజ్కి వచ్చాక మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళడం అంటే భయం, సండే ఈవినింగ్ నుండి యాంగ్జైటీ స్టార్ట్, మండే అంటే టెన్షన్, ఫోన్ రింగ్ అయినా టెన్షనే, మెసేజ్ వచ్చిన టెన్షనే, లైఫ్ అంటేనే టెన్షన్ అయిపోయింది. ఏంట్రా ఈ జీవితం అనిపించేది ఒక్కొక్కసారి. ఒకరోజు మిర్రర్ ముందు నిలబడి నేనే ఒక క్వశ్చన్ అడిగాను. ఇంకో 5 years మనం ఇలానే ఉంటే నా లైఫ్ ఎలా ఉంటుంది? ఆ ఆన్సర్ నాకు ఆల్రెడీ తెలుసు. నథింగ్ విల్ చేంజ్. ఎన్విరాన్మెంట్ మార్చకపోతే, ప్లేస్ మార్చకపోతే లైఫ్ మారదు. ఓకే, అప్పుడే నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. రిస్క్ అయినా, అన్నోన్ అయినా కొత్త కంట్రీకి వెళ్ళిపోదాం. అట్లీస్ట్ కొద్ది రోజులు వెళ్ళి ఇక్కడి నుంచి కొంచెం స్పేస్ తీసుకుందాం, కొత్త లైఫ్ స్టార్ట్ చేసి చూద్దాం. అలా అనుకొని డిసైడ్ అయ్యాను అనమాట. అంతేగాని ఇండియా నుంచి వెళ్ళిపోవాలి, పర్మనెంట్గా వెళ్ళిపోవాలి అలా ఏం లేదు. ఓకే, నా ఓన్లీ ఎయిమ్ ఏంటంటే ఈ పెయిన్ నుండి బయటికి రావాలి టెంపరీగా, తర్వాత మనం చూద్దాం, సెట్ చేద్దాం అని ఆలోచించి జర్నీ స్టార్ట్ చేశాను అన్నమాట. కానీ ఫారెన్కి వెళ్ళడం అంటే అంత ఈజీ కాదు, మీకు తెలిసే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్ట్గా జాబ్స్ రావు ఇండియా నుంచి. సో ట్రై చేశాను, మళ్ళీ ట్రై చేశాను. సో అసలు షార్ట్ లిస్ట్ కూడా అవ్వట్లేదు. ఒకవేళ అయినా 1-2 ఇంటర్వ్యూ షెడ్యూల్ అయినా, సో బయట కంట్రీస్ నుంచి తీసుకోవట్లేదు, మేము ఇక్కడే స్టే చేసే వాళ్ళని అయితే తీసుకుంటున్నాము, స్పాన్సర్షిప్స్ అనేవి మేము ప్రొవైడ్ చేయట్లేదని చెప్పారు. సరే, నాకు వేరే ఆప్షన్ లేక వేరే రూట్ చూస్ చేసుకున్నాను. అదే సెకండ్ మాస్టర్స్. అంటే ఆల్రెడీ నేను పీజీ హోల్డర్ కాబట్టి సెకండ్ మాస్టర్స్కి వెళ్దామని ట్రై చేశాను అనమాట. చాలామంది అడిగారు, ఆల్రెడీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసావు కదా, మళ్ళీ ఎందుకు మాస్టర్స్ అని. నా సింపుల్ ఆన్సర్ ఏంటంటే, కొన్నిసార్లు డిగ్రీ అనేది ఓన్లీ క్వాలిఫికేషన్ ఒకటే కాదు, ఫ్యూచర్ కోసం చదువుతాం, ఒక బ్రిడ్జ్ లాగా యూజ్ చేసుకోవడానికి మళ్ళీ చదువుకుంటాం, లేదా ఇప్పుడు బయట కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఒక ఎంట్రీ ఆపర్చునిటీ లాగా చదువుకుంటాం, లేదు అప్డేటెడ్ నాలెడ్జ్ కోసం లెర్నింగ్ చేస్తాం. అంటే అది మాస్టర్సే కాదు, సర్టిఫికేషన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, డిపెండ్స్. ఒక కొత్త జీవితానికి గేట్వే లాగా అని కూడా అనుకోవచ్చు.
సో అలా థింక్ చేసి ఒక డెసిషన్ తీసుకున్నాను. ఇప్పుడు నా దగ్గర ఒక డ్రీమ్ ఉంది, కరేజ్ ఉంది, స్పిరిట్ ఉంది, కానీ మనీ లేదు. ఎస్, అక్కడే నా ఒరిజినల్ స్ట్రగుల్ స్టార్ట్ అయింది. ఆ ఫినాన్షియల్ స్ట్రగుల్, లోన్ కోసం చేసిన ప్రయత్నాలు, ఆల్మోస్ట్ డ్రీమ్ని వదిలేసిన స్టేజ్. అలా ఉన్నప్పుడు ఒకరోజు టెంపుల్కి వెళ్ళాను, చిలుకూరు టెంపుల్కి వెళ్ళాను. వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒక ఫోన్ కాల్ నా లైఫ్ని మళ్ళీ స్టార్ట్ చేసిందని చెప్పాను కదా. ఓకే, డెసిషన్ అయితే తీసుకున్నాను, ఫారిన్ వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను. కానీ ఒక డ్రీమ్ రియాలిటీగా మార్చడానికి ఒక డెసిషన్ సరిపోదు కదా, దానికి సపోర్ట్ కూడా కావాలి, మనీ కావాలి. అప్పుడు స్టార్ట్ అయింది నా ఫినాన్షియల్ జర్నీ. ఎడ్యుకేషన్ లోన్ కోసం బ్యాంక్ చుట్టూ తిరిగాను. ఒకరోజు నేను ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయాను, ఫారిన్ ప్లాన్ ఇంకా క్యాన్సిల్ చేసేసుకున్నాము, మళ్ళీ ఇక్కడ ఏదో ఒక లైఫ్ స్టార్ట్ చేద్దాము అని. ఒక సండే మేము చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యామన్నమాట ఇంటికి. వస్తూ ఉన్నాం. సో జర్నీ నార్మల్గా నడుస్తుంది. ఫోన్ రింగ్ అయింది. సో బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంది కదా, నీకు 10 lakhs క్రెడిట్ కార్డ్ లోన్ ఎలిజిబిలిటీ ఉందండి, ప్రాసెస్ చేయమంటారా అన్నాడు. బట్ ఎనీవేస్, ఆ ఫోన్ కాల్ మాత్రం నా లైఫ్ డైరెక్షన్ మాత్రం మార్చింది. ఆ రోజు చాలా ఆలోచించి ఫైనల్లీ యునైటెడ్ కింగ్డమ్ చూస్ చేసుకున్నాం. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. మళ్ళీ బుక్స్ పట్టుకున్నాను, మళ్ళీ ప్రాక్టీస్, మళ్ళీ టెన్షన్. ఆల్రెడీ స్టూడెంట్ లైఫ్ కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ స్టూడెంట్ అయ్యాను. అసలు సక్సెస్ అవ్వగలనా? లైఫ్ ఎంత ఇంట్రెస్టింగ్ కదా. కొన్ని చాప్టర్స్ మనం క్లోజ్ చేసేసాం అనుకుంటాం, కానీ లైఫ్ మళ్ళీ ఓపెన్ చేస్తుంది. ఓకే, ఇంకా జర్నీ స్టార్ట్ అయింది. ఇంగ్లీష్ ఎగ్జామ్ క్లియర్ చేశాను, అయిపోయింది. ఓకే, అబ్బా టెన్షన్ ఫ్రీ. లేదు, యూనివర్సిటీ వాళ్ళు మెయిల్ పెట్టాడు, అడిషనల్ ఇంగ్లీష్ అసెస్మెంట్ కావాలి, మళ్ళీ ఎగ్జామ్, మళ్ళీ వెయిటింగ్, మళ్ళీ టెన్షన్. థ్యాంక్ఫుల్లీ అది కూడా క్లియర్ అయిపోయింది. అప్పుడు అనుకున్నా ఫైనలీ అన్నీ అయిపోయి అమ్మయ్య ఓకే. కానీ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఇంకా ముందుంది, అదే వీసా. సో విఎఫ్ఎస్లో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశాను. నా చుట్టూ ఉన్న చాలామంది స్టూడెంట్స్కి ఫ్యూ డేస్లోనే వీసా అప్రూవ్ అయిపోయింది. నేను హ్యాపీగా వెయిట్ చేస్తున్నా, ఓకే వాళ్ళకి వచ్చేస్తుంది కదా, నెక్స్ట్ మనకు వస్తుందని. 1 week అయిపోయింది, 2 weeks అయిపోయింది, 3 weeks అయిపోయింది, రెస్పాన్స్ లేదు. తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ టైంలో కొంతమంది ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టారంట. సో అలా సబ్మిట్ చేయడం వల్ల కొన్ని జోన్స్ నుంచి కొన్ని అప్లికేషన్స్ని ఎంబసీ వాళ్ళు ఎక్స్ట్రా వెరిఫికేషన్, ఎక్స్ట్రా స్క్రూటినీ చేయాలి అని చెప్పేసి కొన్ని ప్రొఫైల్ని సెలెక్ట్ చేసిందంట. అదేదో సినిమాలో చెప్పినట్టు వాడు దరిద్ర దేవత మంచి ఫ్రెండ్స్ అంటారు కదా, ఆ టైప్లో నాకైతే ఇంకా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో నా అప్లికేషన్ కూడా ఆ కేటగిరీలో పడిపోయింది. సో వర్చువల్ ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది. సమ్ టైమ్స్ మన సిన్సియారిటీనే మన బిగ్గెస్ట్ క్వాలిఫికేషన్ కూడా కావచ్చు, రైట్? సో ఫైనల్గా ఇంటర్వ్యూ అయిపోయింది, కానీ వెయిటింగ్ స్టార్ట్ అయింది. ఆ వెయిటింగ్ ఇంకా చాలా డిఫికల్ట్. మార్నింగ్ లేవగానే ఫోన్ చెక్ చేయడం, ఆఫ్టర్నూన్ ఫోన్ చెక్ చేయడం, నైట్ ఫోన్ చెక్ చేయడం, ఈమెయిల్ చెక్ చేయడం, రిఫ్రెష్ అలా అవుతూ ఉండగా ఒక మంత్ తర్వాత ఒక మెసేజ్ వచ్చింది, వీసా అప్రూవ్డ్ అని. ఆ వీసా అప్రూవ్డ్ మెసేజ్ చూడంగానే నానిగారు ఏదేదో సినిమాలో రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్లోకి వెళ్ళి గట్టిగా అరుస్తారు చూడండి, అలా అరవాలనిపించింది అనమాట. ఎందుకంటే అది జస్ట్ ఏదో ఒక వీసా అప్రూవల్ కాదు, అది నా ఫ్యూచర్కి అప్రూవల్. కానీ నా జర్నీలో ఇంకొక పెద్ద విలన్ వచ్చాడు. ఇంకా పెద్ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట. అదే మిస్టర్ కోవిడ్. పాస్పోర్ట్ వచ్చేసింది, వీసా వచ్చేసింది, డ్రీమ్ ఆల్మోస్ట్ రియాలిటీ అయిపోయింది. కానీ ఇట్స్ 2020 బాస్. కోవిడ్ అనే ఒక పదం ప్రపంచం మొత్తాన్ని మార్చేసింది, నా జర్నీని కూడా. ఫ్లైట్ టికెట్స్ అయితే బుక్ చేసాం, లగేజ్ ప్యాక్ చేయడం మొదలుపెట్టా, ఫ్రెండ్స్ని కలుస్తున్నా, ఫ్యామిలీకి టైం స్పెండ్ చేస్తున్నా. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మెసేజ్ వచ్చింది, యువర్ ఫ్లైట్ హ్యాస్ బీన్ రీషెడ్యూల్డ్ అని. కొత్త ట్విస్ట్. ఓకే పర్లేదు అని అనుకొని మళ్ళీ వెయిట్ చేయడం స్టార్ట్ చేసినాం. కాల్ స్టార్ట్ అయినాయి. దాంట్లో నేను ఎయిర్పోర్ట్ వెళ్ళినట్టు ఇమిగ్రేషన్ ఆఫీసరు, హలో భయ్యా ఎక్కడికి అని అడిగితే, ఐ హ్యావ్ ఎ ఫ్లైట్ టు క్యాచ్ అని సినిమాటిక్ లెవెల్లో చెప్తే, ఓల్డెన్ ఇంటికి వెళ్ళి బెరగని తిని మర్జో ఫ్లైట్ రీషెడ్యూల్ అయింది అని చెప్పినట్టు. అలాగా ఇంకొక రోజు ఏమో ఫ్లైట్ నాతో, బ్రో ఫ్లైట్ రీషెడ్యూల్ అయింది ఇంటికి వెళ్ళి మళ్ళీ రాబో అని చెప్పినట్టు. ఇలా పిచ్చ కళలు, రకరకాల కళలన్నీ రావడం మొదలుపెట్టాయి. ఫైనల్గా ఒక రోజు, ఒక ఫైన్ డే, ఒక నైస్ డే, ఫ్లైట్ కన్ఫర్మ్ అయిపోయింది.
ఆ మెసేజ్ చూసినప్పుడు అలా కళ్ళు మూసుకొని నాలో నేనే హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. అప్పుడు ఏ ఫ్లైట్ అయితే వచ్చి హలో భయ్యా ఇంటికి వెళ్ళి ఆడుకో అని చెప్పిందో అదే ఫ్లైట్ చెయ్యి భయ్యా ఫ్లైట్ షెడ్యూల్ అయింది త్వరగా రా వెళ్దాము అని చెప్పి పిలిచినట్టు అనిపించింది అనమాట. తిరుపతి నుంచి బెంగళూరు బయలుదేరాం. ఒక పక్కనేమో ఇండియాని వదిలి వెళ్తున్నాను బాధ, ఇంకొక పక్కనేమో నాకు పెయిన్ ఇచ్చిన మెమరీస్ నుండి బయటకు వెళ్తున్నాను సంతోషం. కానీ ఆ డెసిషన్ తీసుకోకపోతే లైఫ్ మొత్తం రిగ్రెట్ ఉంటుంది. బెంగళూరు ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాం. అది నా ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఎక్స్పీరియన్స్. చుట్టూ అందరూ బిజీ, అనౌన్స్మెంట్స్, ట్రాలీస్, ఫ్యామిలీస్, లగేజ్. నాకు మాత్రం అబ్బో సినిమాలో ఒక సీన్లో ఉన్న ఫీలింగ్ వచ్చిందనమాట. ఆ లగేజ్ చెక్-ఇన్ చేసేసాను, బోర్డింగ్ పాస్ తీసుకున్నాను. ఆ బోర్డింగ్ పాస్ని చేతిలో పెట్టుకొని కొన్ని సెకండ్స్ అలా చూస్తూ ఉన్నా. బోర్డింగ్ పాస్ చూస్తే అది పేపర్ కాదు, నా ఫ్యూచర్ అనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఓకే, ఇమిగ్రేషన్ క్యూలో నిలుచుకున్నాను. ఆఫీసర్కి పాస్పోర్ట్ ఇచ్చాను, తీసుకున్నాడు. ఏదో కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడిగాడు, అంతే. స్టాంప్, నెక్స్ట్, అంతే. ఆ స్టాంప్ సౌండ్ నా లైఫ్లో ఒక కొత్త చాప్టర్ ఓపెన్ అయిన సౌండ్లాగా అనిపించింది. సెక్యూరిటీ చెక్ కంప్లీట్. గేట్ దగ్గర కూర్చున్నా. విండో నుండి ఎయిర్ క్రాఫ్ట్ చూస్తూ ఉన్నా. ఇందాక చెప్పాను కదా ఒక ఫ్లైట్ కళ్ళలోకి వచ్చి హాయ్ చెప్పి పిలిచింది అని, అది ఉన్నట్టే అనిపించింది అనమాట. దీన్ని అంటారేమో డ్రీమ్ కేమ్ ట్రూ మూమెంటేనా? జస్ట్ కిడింగ్ అండి. నా లైఫ్లో ఫస్ట్ ఫ్లైట్, అది కూడా ఇంటర్నేషనల్. డెస్టినేషన్ లండన్. స్మాల్ టౌన్ నుండి వచ్చిన ఒక అబ్బాయి, ప్రతిరోజు బస్సులో ఆఫీస్కి వెళ్ళిన ఒక అబ్బాయి ఇప్పుడు లండన్ ఫ్లైట్ ఎక్కబోతున్నాడు. లైఫ్ ఎంత అన్ప్రెడిక్టబుల్ కదా. బోర్డింగ్ అనౌన్స్మెంట్ వచ్చింది. లైన్లో నిల్చున్నా. చేతిలో పాస్పోర్ట్, బోర్డింగ్ పాస్, బ్యాక్ ప్యాక్, లగేజ్. కానీ నాతో పాటు ఇంకొక కనిపించిన లగేజ్ కూడా ఉంది. అందులో నా ఫెయిల్యూర్స్ ఉన్నాయి, నా టియర్స్ ఉన్నాయి, నా ఫియర్స్ ఉన్నాయి, నా డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి, నా డ్రీమ్స్ ఉన్నాయి, నా డిపెండెన్స్ నమ్మకం ఉంది, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని స్ట్రాంగ్ డిజైర్ ఉంది. అలా ఏరో బ్రిడ్జ్లో నడుస్తూ ఉన్న ఆ ఫ్యూ మినిట్స్ నాకు నేను ఒక ప్రామిస్ చేసుకున్నాను. ఈ దేశం నన్ను ఎలా రిసీవ్ చేసుకున్నా నేను నా బెస్ట్ ఇస్తాను. ఇక్కడికి వచ్చిన నా వాల్యూస్ మార్చుకోనని. సీట్లో కూర్చున్నా, సీట్ బెల్ట్ పెట్టుకున్నా, విండో పక్కన చూస్తూ డీప్ బ్రెత్ తీసుకున్నా. ఇంజిన్ సౌండ్ స్టార్ట్ అయింది. ఎయిర్ క్రాఫ్ట్ స్లోగా రన్వే వైపు మూవ్ అయింది. ఆ మూమెంట్లో నా లైఫ్ మొత్తం ఫ్లాష్ బ్యాక్ లాగా గుర్తొచ్చింది, ఒక ఫ్లాష్ లాగా. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, ఆఫీస్ పెయిన్, లోన్ టెన్షన్, వీసా వెయిటింగ్, కోవిడ్ ఫియర్, అన్నీ ఒక సినిమా సీన్స్ లాగా. పైలట్ అనౌన్స్మెంట్ స్టార్ట్ అయింది. క్యాబిన్కు ఇన్స్ట్రక్షన్స్ అయిపోయింది. ఎయిర్ క్రాఫ్ట్ స్పీడ్ స్లోగా పెరిగింది. ఫ్యూ సెకండ్స్ తర్వాత 1, 2, 3 ఎయిర్ క్రాఫ్ట్ గ్రౌండ్ వదిలేసింది. ఆ మూమెంట్ నాకు ఒక రియలైజేషన్. కొన్నిసార్లు మనం ఫ్లై అవ్వాలంటే గ్రౌండ్ని వదిలేయాలి, ఫ్యూచర్కి వెళ్ళాలంటే పాస్ట్ని వదిలేయాలి, అచీవ్ చేయాలంటే ఫియర్ని వదిలేయాలి. అప్పుడే కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది. విండో నుండి ఇండియాని లాస్ట్ టైం చూస్తూ బాయ్ ఇండియా, అంటిల్ నెక్స్ట్ టైం అని నాకు నేను చెప్పుకొని నేను ఒక మాట అనుకున్నా, నేను తిరిగి వస్తాను. కానీ నేను ఇప్పుడున్న గౌతమ్లాగా కాదు, ఇంకా స్ట్రాంగ్గా, ఇంకా మెచ్యూర్గా, ఇంకా మంచి మెమరీస్తో. ఆ ఫ్లైట్ లండన్కి మాత్రం వెళ్ళట్లేదు, నా లైఫ్ని ఒక కొత్త డైరెక్షన్లో తీసుకెళ్తుందని నమ్ముతున్నాను. ఆ డైరెక్షన్లో నేను చూసిన ఎక్స్పీరియన్సెస్, నేను ఎదుర్కొన్న కష్టాలు, నేను నేర్చుకున్న పాఠాలు, అవి అన్నీ మన నెక్స్ట్ ఎపిసోడ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, మన లైఫ్లో కొన్ని జర్నీస్ గూగుల్ మ్యాప్స్లో స్టార్ట్ అవ్వవు, మన హార్ట్లో స్టార్ట్ అవుతాయి. మీ లైఫ్లో కూడా ఇలాంటి టర్నింగ్ పాయింట్ ఏదైనా ఉంటే కామెంట్స్లో షేర్ చేయండి. మీ స్టోరీ కూడా ఇంకొకరికి హోప్ ఇవ్వచ్చు. నా జర్నీని మిస్ అవ్వకూడదు అనుకుంటే ద గౌతత్వం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం మళ్ళీ కలుద్దాం లండన్లో నా ఫస్ట్ డే స్టోరీతో. అంటిల్ దెన్, లైఫ్ మీకు ఏమిస్తుందో కాదు, మీరు లైఫ్ని ఎలా చూస్తారో అదే మీ జర్నీని డిసైడ్ చేస్తుంది. బాయ్ బాయ్. జై హింద్.